మనకు కలిగిన దాన్ని ఆయన నిమిత్తం, ఆయన చిత్తం నిమిత్తం వెదజల్లుతూ ఉంటే ఒకవేళ వచ్చిందనుకో తగాదు వేసుకోవచ్చు ఆయనతో. ఎవరితో తగాదు పెట్టుకోవచ్చు. ఉన్నదంతా ఈమన్నావు, నాకేం ఈ కంపెనీ జబ్బిచ్చా, ఎవరు కడతారు బిల్లు, నువ్వు కట్టని కూర్చోను. ఇక మళ్ళీ నువ్వు హాస్పిటల్ కూడా పనే లేదు, రిపోర్ట్ మారిపోయింది, యేసు నామములో అంతే, స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఉన్నదంతా పెట్టమన్నావు, సమస్తం దారిపోయమన్నావు, మొత్తం పోసాను, కలిగిందంతా తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి అందరికీ నువ్వు ప్రేమ పంచమన్నావు, మొత్తం పంచా. ప్రేమ పంచా, డబ్బులు కూడా, ఆస్తులు పంచా, బంగారం పంచా, వేటి పంచా, శాలేమన్న నమ్మి కూడా పంచా. స్తోత్రం. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, జబ్బు వచ్చింది, ఎట్లా అనిపించుకుంటాడా? దేవా ఇదేనా నీ విశ్వాస్యత, ఇదేనా నీ నమ్మకత్వం అని నీ నోటితో అనిపించుకుంటాడా? అంత చీపుగా లేడు. ఆ డైలాగ్ నీ నోట రానీడు. నువ్వు కూర్చొని అడిగావు, నీకు ఏందయ్యా ఈ పరిస్థితి అని, ఏంటి నీకు ఆ రిపోర్ట్ వచ్చిందా, సరే మళ్ళీ పోయి చెక్ చేయించుకోపోయి ఉండదు లేపు అంటాడు. అవసరం ఆ రాత్రే నిన్ను ముట్టేస్తాడు ఆయన. ఆయన చేతిలి స్పర్శ, ఆయన తనువులోని ప్రతి అణువులో ఎంత గొప్ప జబ్బునైనా బాగు చేసే శక్తి ఉందండి. నేను అనుభవించానండి, 2 times అనుభవించానండి. అందుకే అనుభవంతో చెబుతున్నా. ఆయన బాడీలో, ఆయన తనువులోని ప్రతి అణువులో మన జబ్బుని బాగు చేసే శక్తి ఉందండి యేసయ్య దగ్గర. పట్టుకుంటే చాలా ఆయన, అంతే. అడ్రస్ కూడా ఉంటుంది. ఇక ఎన్ని రిపోర్ట్స్ మారిపోయినాయి. ఆదివారం రోజు వచ్చి ఆ రిపోర్ట్స్ కూడా చూపించి, ప్రార్థనా విజయాల్లో చూపించి, ఇక్కడ చూపించి, సాక్ష్యాలు ఎన్ని. కాకపోతే వాటి మీద మనసు పెట్టరు మనోళ్ళు. సీరియల్ మీద పెట్టిన మైండ్ ఆ సాక్ష్యాల మీద పెడితే ఎంత బాగుండు, 10 మందికి చెప్పడానికి ఉపయోగపడతాయి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా సాక్ష్యాలు తప్పకుండా చూడాలా, వినాలా, చూడాలా. మామూలు విషయాలు కాదు. మరి ఆయన బిడ్డల్ని ప్రేమించి ఆయన చేసుకున్న కార్యాలు అవి. నా గొప్పతనం కూడా కాదు, మళ్ళీ దేవుని కృప, ఆయన దయ. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చేవాడికి దేవుడే ఆస్తి అండి. 12 గోత్రాల్లో 11 గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చాడు, లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదన్నాడు. మరి వాళ్ళ గతి ఏందయ్యా అంటే, యెహోవానగు నేనే వారి స్వాస్థ్యం అన్నాడు. ఇంకేం కావాలి మనకి? నీ ఆస్తి, నీ అంతస్తు దేవుడే అయితే ఇంక నీకు ఎదురే ఉంది. సర్వకృపానిధి, సంపదల గని, శ్రీమంతుడో. మనీ కావాలంటే అవసరమైతే పంపిణీ చేస్తాడు. ఇప్పుడు నా ధీమా, నా దమ్ము, నా ధైర్యం అదే. ఇప్పుడు అనుకుంటున్నారు కొంతమంది, ఇప్పుడంటే ఏదో అంత గుర్తింపబడ్డాడు, ఎవరైనా చేస్తారులే అని అనుకుంటున్నారు. ఎవ్వరు పరిచయం కానప్పుడు, ఆ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సైతం మోకాళ్ళ మీద ఉండి, నా సంపదల గనివి నువ్వు నాయనా అని ఆయన వేడుకొని, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే ప్రయాణం. లేవీయులకు నేనే స్వాస్థ్యం అన్నావు, నన్ను నీ పనికి పిలిచావు, అభినవ లేవీయునిగా ఎంపిక చేసావు కదా. మరి నా ఆస్తి నువ్వే, నా సంపద నువ్వే, నా సమృద్ధి నువ్వే. ఏంది మరి, ఏంది అప్పులేంది అంటే, ఒక్కరోజు కార్యం చేశాడు, అడ్రస్ లేవు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదన్నా పావులబేడ ఏదన్నా చేసి ఉంటే పరిచర్య కోసం, అది కూడా ఆయన కోసం, ఆయన తీర్చుకుంటాడు. నాదయ్యింది. ప్రియులారా, ఆయన మాట పడడు, నిన్ను అననీడు. నువ్వు తగాద పెట్టుకుంటే వాదన వేసుకుంటే కూర్చుంటాడైంది. డైలాగే నీ నోట రానీడు, అంతే. కార్యం చేస్తాడు ఆయన. కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యము పరలోకమున పొందగోరితివా, భూమి మీద నీకున్న సమృద్ధిలో ఉన్న అనేకులకు చేయి జాపు. ఆత్మల కొరకు భారంతో పనిచేసే వాళ్ళకు సహాయం చేయి. ఆత్మల కొరకు భారంతో కష్టపడి సేవ చేస్తున్న సేవకులకు హెల్ప్ చేయి. నీకు దేవుడిచ్చిన రాబడిలో నుండి కొంత ధనాన్ని కేటాయించు. నేను వెళ్ళి చేయలేకపోతున్నాను, నేను ఇక్కడ జాబ్ చేస్తా ఉన్నాను, సమ్ అమౌంట్ వస్తుంది నాకు, ఇందులో నుంచి ఇదిగో కొంతమంది దైవజనులకు ఇది సహాయంగా నేను పంపుతున్నా, ఇది సేవకుల కొరకు వెచ్చించండి, సేవ కొరకు వెచ్చించండి. మిషనరీలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆత్మల రక్షణ కోసం, ఆత్మల్ని నరకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి కాపాడటం కోసం సేవలోకి వెళుతున్నటువంటి దైవజనుల్ని
ఆదరించడానికి, ఆదుకోవడానికి ఇదిగో దీన్ని వినియోగించండి అని అందించే తోడ్పాటు. భవిష్యత్తులో నేను ఇంకొక కార్యం చేద్దాం అనుకుంటున్నా. కొంతమంది నమ్మకస్తులైన దైవజనుల్ని ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నారు చాలామంది. దేవుని చిత్తం అయితే వాళ్ళు మిషనరీలుగా దూర దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి నెలసరి కొంత ఆదాయం ఉంటుంది. ఒక దైవజనుడి ఫ్యామిలీని వాళ్ళకి అప్పచెప్పేసి అదిగో ఆయనకు సపోర్ట్గా నీవు నిలబడు, ఆయన ఆదుకో, ఆయన చేసేటువంటి దేవుని పని జరుగుతూ ఉంటుంది. కుటుంబం ఎట్లా చేయాలా అన్న ప్రశ్న లేకుండా నీ కలిగిన దాని నుండి నువ్వు తోడ్పాటు అందిస్తావు. ఆ తోడ్పాటును పొంది దైవజనుడు ప్రయాసపడుతూ ఉంటాడు. నీ కలిగిన దానిలో ఇవ్వు, అతన్ని దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయి. అవసరమైతే మధ్య మధ్యలో వెళ్ళి దర్శించు. ఆ సేవకుని కుటుంబాన్ని నువ్వు స్వీకరించు. నీ కలిగిన దానిలో ఆ సేవకుని ఆదుకో. అక్కడ జరిగేటువంటి సేవకు సపోర్టుగా నిలువు. ఆ బిడ్డ నిలబడి అక్కడ ఒక సంఘ నిర్మాణం జరిగి ఒక పరిచర్య జరిగి సేవ స్థిరపడిన దాకా నువ్వు సపోర్ట్ చేయొచ్చు. అతను నిలదొక్కిన తర్వాత అతడే చెబుతాడు, ఇక నీ సహాయంతో నిమిత్తం లేదు, సంఘం స్వయం పోషక సంఘం అయిపోయింది, సంఘం రొటేట్ చేసుకుంటుంది, సంఘం నన్ను పోషించడానికి ఇష్టపడుతుంది, ఇక మీ సహాయం అక్కర్లేదు, మరొక సేవకునికి సపోర్ట్ చేయండి అని అతడే నీకు అడ్డొచ్చి చెబుతాడు. అప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళకి నువ్వు ఆ ఫీడింగ్ ఇవ్వచ్చు. అట్లాగా నీ కష్టార్జితంలో నుండి కొంతమందికి ఇది దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను. ఎట్లాగా అంటే ఒకవేళ నా చేతికి ఇవ్వటం కన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకే మీరు చేసేయచ్చు అన్నమాట. అట్లా కూడా లేదు, అన్నకు మనం తోడ్పాటు అందిస్తే అన్న హెల్ప్ చేస్తాడని నమ్మకుంటే చేయొచ్చు. అట్లాగా ఏదైనా కానీ భూమి మీద దేవుని పని జరగటానికి కావాల్సిన ఆర్థిక సంపత్తిని మనమే సమకూర్చాల్సి ఉంది. స్తోత్రం. ఈ కీలకమైన విషయాన్ని మిస్ కాకూడదండి. కలిగిన దానిలో తృప్తి చెంది అదనంగా ఉన్నదాన్ని దేవుని కొరకు వాడు. ఏమండి, వెండి, బంగారం, పెద్ద పెద్ద వస్తువులు చూసుకొని ఆనందపట్టమేగా. యేసయ్య కంటే బంగారం ఏముంది? అవసరమైతే ఉన్నదాన్ని వైనం చేసేది సరే బీదల కొరకు దాన్ని వెచ్చించవచ్చు. హల్లెలూయా. అవసరమైతే ఉన్నదాన్ని వైనం చేసైనా సరే 10 ప్రాంతాల్లో దేవుని పని జరగడానికి మార్గం సరళపరచవచ్చు. ఏమంటారు? ఇదంతా గమనిస్తుంటాడు అక్కడ కూర్చొని. ఎవరెవరి సమర్పణ ఎంత, ఎవరెవరి త్యాగం ఎంత, ఎవరెవరి ప్రయాస ఎంత, ఎవరెవరి పరుగెంత మొత్తం గమనిస్తుంటాడు. ఒక రోజు ఉంది, న్యాయపీఠపు తీర్పు ఎందుకు అనుకున్నావు? ఈ త్యాగాలన్నీ లెక్కగట్టి నీకు ఇవ్వవలసిన బహుమానాన్ని నిర్ణయం చేయడానికి. నువ్వు చేసే సమస్త క్రియలకు ప్రతిఫలం ఇచ్చుట కొరకు న్యాయపీఠపు తీర్పు. కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యం అక్కడ పొందినట్లు ఇక్కడ అవసరమైతే నీ కలిగిన దాన్ని కోల్పోవడాన్ని కూడా ఇష్టపడు. నాకు కలిగిన దాన్ని కోల్పోవడానికి కూడా నేను ఇష్టపడాలి. రైట్, 2 అయిపోయినాయి. శ్రేష్టమైన భక్తులు, శ్రేష్టమైన స్వాస్థ్యము. 3వది శ్రేష్ట పునరుత్థానం అని ఒకటి ఉంది. అర్థమైందా? 4వది మీరు ధ్యానించుకోండి, శ్రేష్టమైన బలి ఒకటి ఉంది. స్తోత్రం. 5వది శ్రేష్టముగా పలుకు రక్తం ఒకటి ఉంది. జస్ట్ అట్లా రెఫరెన్స్ కోడ్ చేస్తూ ఉన్నాను, చదివి ధ్యానించుకోండి. అందులో నుంచి కూడా మరికొన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. మరొక పర్యాయం దేవుడు నాకు అవకాశం ఇస్తే మాట్లాడతాను. టైం ఇప్పటికే చాలా అయింది, సో నేను ముగిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రైట్. ఎంతమంది ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడుతున్నారు? ఇడి తిరిగి ఆస్తులకు పెట్టామన్నమాట ఎసురు. నీకు వందనాలు రా బాబు అనుకోకండి. నేను నా సొంత మాటలు కాదు, లేఖనము చూపించి మీతో మాట్లాడాను. ఏమండి, నాకెందుకు? దేవుడు నాకు ఇచ్చిన జానుడు పొట్టకి పట్టడానో సరిపోతుంది. అవునా? ఏదో ఒక ఉపాధి, ఇప్పుడైనా సరే ఏదో ఒక బ్రతుకు తెరువు మార్గం చేసుకునే సేవ చేద్దామని ఆరాటం. కానీ ఆ గ్యాప్ దొరకట్లా. లేకపోతే సేవలో ప్రారంభం చాలా దినాలు నేను వర్క్ చేసుకుంటా చేశా.
ఇక సంఘం పెరిగి పని బిజీ అయిపోయింది, ఇక ఆత్మల రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరుగుతుంది. అప్పుడు వర్క్ ఆపేసి కంప్లీట్గా సేవకు రావాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పటికి కూడా వర్క్ చేసుకుంటా సేవ చేసేవాడిని. కానుక పట్టుకోవాలంటే భయం, ఎందుకంటే కానుక వేసేవాడిని కదా నేను. దాన్ని నేను స్వీకరించాలంటే చాలా రోజులు ఫీలింగ్. చివరికి సంపూర్ణంగా ఇక వర్క్ను ఆపేసి సేవకు వచ్చినప్పుడు విశ్వాసులందరూ కలిసి ఆ పాకాలో ఒక నెట్టాడికి ఒక డబ్బా తీసుకొచ్చి వాళ్ళే కట్టి, అందులో వాళ్ళు ధాతృత్వంతో హృదయపూర్వకంగా అర్పించినటువంటి అర్పణ 60 రూపాయలు మొదటి కానుక. అలాగే గుర్తుపెట్టుకున్నా. అంటే అంత బీదలు వాళ్ళు. ఈ 60 రూపాయలతో 6 రోజులు గడవాలా. యేసు నామములో 60గానే ఉంది, 6 రోజులు దొల్లిచ్చాడు ఆయన. చేస్తాడు ఆయన, అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కార్యాలు ఎరుగుదును. చివరికి ఆపాల్సి వచ్చినప్పుడు వర్క్ ఆపేసి కంప్లీట్గా రావాల్సి వచ్చింది. లేదా ఇప్పటికి కూడా ఏదైనా చేస్తా, వర్క్ చేసుకుంటానే దేవుని పని చేయాలని ఆశ, కానీ ఆ ఖాళీ లేదు. ఈ ఖాళీ ఆ వర్క్కు పెట్టే టైం ఏదో మరికొన్ని ఆత్మలు కొన్ని ప్రదేశాలకు పెడితే అక్కడున్న ఆత్మలు ప్రభావితం అవుతారన్న ఆరాటంతో పరిగెత్తుతున్నా. అయినా బలిపీఠం దగ్గర కాచుకున్నవాడు బలిపీఠం మీద ఉన్న అర్పణతో పొందడానికి అర్హుడు, దాని మీద పాలివాడై ఉన్నాడు అనే మాట రాయబడి ఉంది కనుక అది తప్పేమీ కాదు. సువార్త ప్రకటించేవాడు దాని మూలంగానే జీవించవచ్చు అన్న మాట చెప్పాడు కనుక ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నేనేదో సమకూర్చుకోవడానికి కాదు, కానీ మీకు మేలు కలుగునట్లు, మరి శ్రేష్టమైన స్వాస్థ్యము లభించున్నట్లు మీకు కలిగిన దాన్ని దేవుని కొరకు వెచ్చించి శ్రేష్టమైన స్వాస్థ్యము సంపాదించుకున్నట్టు కొరకు భక్తిపరులై భక్తులై దేవుని ప్రేమించండి, ఆత్మల్ని ప్రేమించండి. చేయగలిగినంత ప్రభు కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు చేయండి. ఈ త్యాగాన్ని చూస్తాడు. ఒకవేళ శాలేమన్నకు నువ్వు తోడ్పాటు అందించావు, ఉదాహరణకు అనుకుందాం, అందించావు, అది ఎట్లా ఖర్చు పెడుతున్నాడో అన్న దిగులు నీకు అవసరంలా. దాని లెక్కంతా అతను చూస్తాడు, దేవునికి చెప్పుకుంటాడు. దుర్వినియోగం చేస్తే వాడే చెప్తాడు లెక్క, సద్వినియోగం చేస్తే చెప్తాడు. అది ఎవరికి ఇచ్చావన్నది కాదు, నువ్వు విశ్వాసంతో దేవుని చేతికి అప్పచెప్పావు కనుక దేవునికి చెందింది అది, అంతే. ఆయన లిస్టులో రాస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మంచి భక్తుడు, నమ్మకస్తుడు, ఆత్మీయుడు, దేవుని కొరకు యథార్థంగా ఖర్చు పెడతాడు అనే మనసు ఉండి నువ్వు తోడ్పాటు అందిస్తే ఆ మంచి మనసును బట్టి ఆయన ఖచ్చితంగా ఆయన లిస్టులో రాసుకుంటాడు, ఏదైనా రూపాయితో సహా. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఏమైనా డబ్బులు అవసరమైనా ఏందనయా అని అనుకోకండి. నాకు అవసరమైన మిమ్మల్ని ఏం అడగను. ఇది మీకు శ్రేష్టమైన స్వాస్థ్యం అన్న వచనంలో చెప్పా. ఎప్పుడన్నా అడిగానా? నా వ్యక్తిగతం కోసం ఎప్పుడు అడగల. నా దేవుని ముందు తీర్మానం అది, ఇప్పుడు కూడా అడగను. కానీ పరిచర్య కొరకు ఏదైనా ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు, దానికి ఎప్పుడూ స్వాగతమే. ప్రభు కొరకు, ఆయన పిల్లల కొరకు. రండి, పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని భక్త దావీదు పలికినటువంటి ఆ మాటలో నుంచి అనేక సంగతులు ఈరోజు దేవుడు మనకు బయలుపరిచాడు. ఈరోజు దేవుని భక్తుడవు, భక్తురాలివై ఉండి భయపడుతున్నావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది వాక్యం. ఎందుకు భయపడుతున్నావు? నీ దేవుడు అసమర్థుడైతే నువ్వు భయపడాలి, చేతగాని వాడైతే భయపడాలి, అశక్తుడైతే భయపడాలి. ఆయన సర్వశక్తి గల దేవుడైతే భయం ఎందుకు? తన చిత్త ప్రకారమే కొన్ని శ్రమల్ని నీకు అనుమతించాడు. ఆయన చిత్తమైనప్పుడు ఆయనే తీసేస్తాడు వాటిని. సింహాల గుహలోకి దానియేలుని వెళ్లకుండా ఆపలేదే, వెళ్ళనిచ్చాడు. సింహాల మధ్య ఉండనిచ్చాడు, రాత్రంతా గడపనిచ్చాడు. రాజు ఆజ్ఞనే మార్చలేదే, అన్నీ జరగనిచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడండి. సింహాల నోళ్లు మూసి వాటిని కంట్రోల్ చేశాడు ఆయన. కఠినమైన ఆ శ్రమలోనికి దానియేలుని పోనిచ్చాడు, కానీ ఆ శ్రమ అతనికి ఏమీ చేయలేదని అద్భుతమైన మహిమకరమైన సాక్ష్యంతో బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నిన్ను అనుమతించిన శ్రమల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు.
అవి నీకే హాని చేయకుండా మళ్ళీ శ్రేష్టంగా నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. భయపడద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రార్థన చేయి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకై వందనాలు. స్పష్టంగా కొన్ని హెచ్చరికలు నాకు ఇచ్చావు ప్రభువా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు, వాటి కోసం వెంపర్లాడొద్దు, వాటిని విసర్జించండి. అవసరమైతే ప్రభు కోసం వాటిని కోల్పోవడానికి ఇష్టపడండి అని మరికొన్ని హెచ్చరికలు ఇచ్చాను. భక్తి వలన కలుగు ప్రయోజనాల గురించి మాట్లాడారు నా ప్రభువా. ఇంకా మాకు నేర్పించండి, అనేక విషయాలు నేర్పించండి, బోధించండి. మేము ఆత్మల్ని సంపాదించాలయా, ఆస్తుల్ని కాదు. ఆత్మల్ని సంపాదించాలి. ఆత్మల కొరకు సమస్తము చేయాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మేము చేయగలిగినంత చేయాలి ప్రభువా. నా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని అందరినీ అందుకొరకు బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, సర్వ సమృద్ధితో నింపండి. అనేకులకు ఇచ్చి అనేకులకు నీ ప్రేమ పంచునట్లు మా పిడికిళ్ళు సమృద్ధితో నింపండి. మా ఇళ్ళు సమృద్ధితో నింపబడును గాక. అనేకులకు మేము హెల్ప్ చేయాలి ప్రభువా. అనేకులకు మేము త్యాగం చేయాలి. అనేకులకు మేము సహాయం చేయాలి. అనేకులను ఆదుకోవాలి. మమ్మల్ని దీవించండి. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా బ్లెస్ చేయండి ప్రభువా. భక్తి సాధనలో రాజీ పడకుండా, దేవభక్తి సాధన ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో అది వాగ్దానంతో కూడిందైన అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాం. దేవభక్తి సాధన అన్ని విషయాల్లో ప్రయోజనం. కాబట్టి నా ప్రభువా, బిడ్డలందరూ కూడా భక్తి పరులై, భక్తులంటే భక్తులై, నిన్ను ప్రేమించి నీతో మంచి అనుబంధం కలిగిన వారు వర్ధిల్లుదురుగాక. కనికరించమని బిడ్డలందరినీ చేతికి అప్పగించి తిరిగి వెళ్ళనే ఉండగా మార్గం ముందు తోడై ఉండి క్షేమంగా తమ తమ గృహాలకు చేర్చు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, వేదల్లో, దుఃఖంలో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఇక్కడున్నవారు కానీ అక్కడున్నవారు కానీ ఎవరు ఏ విధంగా నలుగుతున్నారో వారందరికీ కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. వారి రిపోర్ట్స్ మారిపోవును గాక. వారి శ్రమానుభవం నుండి విడుదల కలుగును గాక. వారి కన్నీరు తొడవబడును గాక. వారి పిడికిళ్ళు నింపబడును గాక. వారి ఇళ్ళు సమృద్ధితో నింపబడును గాక. వారి త్యాగానికి ప్రతిగా, వారి సహాయమునకు ప్రతిగా, వారి తోడ్పాటుకు ప్రతిగా లక్షంతలు తిరిగి వారికి దక్కును గాక. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాక పర్యంతం, యుగాంతం, నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని. పావన నామమును తింపుమా, నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ మనసారా హృదయమంతటితో ప్రభుని స్తుతించుదాం. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీదు పాత కంబులన్నిటినీ
మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. యవనంబు పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావము సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని. పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవుని సంస్తుతి చెయ్యవే మనసా. యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని. పావన నామమును తింపుమా.
దేవసించును సమస్తమా దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యవ్వనము పక్షిరాజు యవ్వనము వల్లే క్రొత్తదగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని సంతృప్తి పరిచేటువంటి దేవుని సన్నిధి చేయవే మనసా చెత్త ఆలోచనలతో చెత్త తలంపులతో చెత్త ఊహలతో ఎందుకే అటు ఇటు పరిగెత్తుతావు మనసా ఆయన నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన నూతన బలమిచ్చువాడాయన నూతన శక్తినిచ్చువాడాయన నూతన జీవమిచ్చువాడాయన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన శాశ్వతమైన అక్షయుడకు దేవుడు నీకు నివాస స్థలమాయన ఆయనకు సన్నుతి చేయవే మనసా ఆయన్ని మహిమపరచవే మనసా ఆయనను కీర్తించవే మనసా ఆయనను తలంచవే ఆయన కొరకు బ్రతకవే మనసా అల్పకాల పాప భోగములెందుకే మనసా ఆయనతో సహవాసము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా నీ ఉనికికి కారణమాయన నీ గమనానికి కారణమాయన నీ ముగింపులో నిలిచేదాయన విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన ఆయన పేరే నజరేయుడు యేసు హల్లెలూయా స్తుతి హల్లెలూయా కొడుకులపై తండ్రి జాలి కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా రెండు చేతుల పైకి శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని పావనామమును తింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా